హాయ్ ఫ్రెండ్స్. 'అల్లరి నరేష్', 'రాజ్ తరుణ్' ఇక 'నాగార్జున'. సో, ఇది నా సమరంగ కథ 'నాగార్జున'దా? లేపోతే ఇంకెవరిదైందా? సో, ఈరోజు వీడియో అప్డేట్‌లో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మన ఛానెల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింగ్ నాగార్జున స్టోరీ రైటర్‌గా కూడా మారారు. ఆయన తాజా చిత్రం స్టోరీ ఆయనదే అంటే అవుననే సందేహం రావడం ఖాయం. సో, ప్రస్తుతం నాగార్జున కథానాయకుడిగా కొరియోగ్రాఫర్ విజయ్ బన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ 'నా సామిరంగ' చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని పనులు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకైతే తీసుకొస్తున్నారు. ఇక ఈ సినిమాతో విజయ్ బన్నీ దర్శకుడిగా పరిచయం కావడంతో స్టోరీ కూడా ఆయనదే అనుకోవడం సహజం. ఓ కొత్త మేకర్ వస్తున్నాడంటే ఖచ్చితంగా సొంత స్టోరీతోనే వస్తాడు కాబట్టి ఆ కోణంలో విజయ్ తాను రాసుకున్న కథతోనే కింగ్‌ని డైరెక్ట్ చేస్తున్నారు అనుకున్నారంట. కానీ ఈ కథ ఆయనది కాదట. ఈ కథనిచ్చింది నాగార్జునట. సో, విజయ్ బన్నీ నాగార్జునకి స్టోరీ చెప్పడానికి వెళ్తే నా దగ్గర కథ ఉంది, దాన్ని డైరెక్ట్ చేయని ఆ స్టోరీని ఇచ్చారట. సో, దాన్ని తనదైన శైలిలో మార్పులు చేర్పులు చేసి నా సామిరంగాన్ని పట్టాలెక్కించినట్లు విజయ్ తెలిపాడు. అయితే ఈ స్టోరీ నాగార్జునకి ఎలా వచ్చింది అన్నది చాలా సస్పెన్స్. ఆయనే రాసారా లేక ఇతర రచయితల దగ్గరకొచ్చి కొనిపెట్టిన స్టోరీ అని విజయ్‌కైతే ఇచ్చారా అన్నది తెలియాలి. సో, 'నా సామిరంగ' 1980, 90 కాలం మధ్యలో జరిగే స్టోరీ అట. చూడడానికి యాక్షన్ ప్రాధాన్యమున్న చిత్రంలో ఉన్న ప్రధానంగా స్నేహం నేపథ్యంలో తెరకెక్కుతుందట. ఇందులో నాగార్జున పాత్రని చాలా కొత్తగా చూపించినట్లయితే తెలిపారు. దర్శకుడిగా తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించినట్లయితే తెలిపాడు. ఇక తొలుత విజయ్ దర్శకుడు అవ్వాలనే సినిమా రంగంలోకి వచ్చారట. కానీ 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమా చూసిన తర్వాత కొరియోగ్రాఫర్‌గా చేస్తే అన్ని శాఖలు పట్టు వస్తుందనైతే అటువైపు వెళ్ళినట్లయితే తెలిపారు. ఇక కొరియోగ్రాఫర్‌గా చేస్తూనే మరోవైపు సినిమా దర్శకత్వం వైపు ప్రయత్నాలు చేసినట్లయితే చెప్పుకొచ్చారు. చివరిగా నాగార్జున అవకాశం ఇవ్వడంతో దర్శకుడిగా మారినట్లయితే తెలుస్తుంది. చూద్దాం మరి ఏం జరగబోతుందో. ఈ మూవీ కోసం మీలో ఎంతమంది ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.